Hi, I'm Dr. Nagajyoti, cosmetic dental surgeon at Elegant Dental Hospital, Kukatpalli, Kondapur, Manikonda and Banjara Hills. And ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఇంప్లాంట్స్ వేసిన తర్వాత మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్. అంటే చాలామంది పేషెంట్స్కి ఎలా అంటే ఇంప్లాంట్స్ వేసుకున్నాక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని డౌట్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఏంటంటే మనం ఇంప్లాంట్స్ వేసుకున్న తర్వాత ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం ఓరల్ హైజీన్ ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. అంటే నార్మల్గా ఏంటంటే చాలామంది ఒకసారి మనం డెంటల్ ట్రీట్మెంట్ తీసుకున్నామంటే ఇంకా మళ్ళీ చెకప్స్కి రావడం అండ్ జనరల్ చెకప్స్కి రావడం అనేది రాలేకపోతారు. సో దానివల్ల ఏమవుతుందంటే ఓరల్ హైజీన్ అనేది మెయింటైన్ చేయరు. సో ఏం చేయాలంటే కంపల్సరీ అంటే ప్రాపర్ క్లీనింగ్, అంటే డైలీ మార్నింగ్ నైట్ బ్రష్ చేసుకోవడం, ఇంకా ఏంటంటే ఎక్కడైతే మనం ఇంప్లాంట్ వేసుకున్నామో ఆ ప్లేస్లో మనం ఎక్స్ట్రా కేర్ తీసుకోవడం. అంటే ప్రాపర్గా అట్లీస్ట్ కొంచెం అక్కడ ఫుడ్ ఏమి స్టక్ అవ్వకుండా అంటే మంచిగా క్లీన్ చేసుకుంటే మీకు ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఇంకా ఏంటంటే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే స్మోకింగ్. ఈ ఇంప్లాంట్స్ వేసుకున్నాక ఏంటంటే స్మోకింగ్ అనేది చాలా వరకు అవాయిడ్ చేయడం చాలా బెటర్. కొంతమంది పేషెంట్స్ ఏంటంటే అంటే క్రానిక్ స్మోకర్స్, అంటే కంటిన్యూస్గా స్మోక్ చేసే వాళ్ళు స్టాప్ చేయడం అంటే చాలా కష్టం. అట్లీస్ట్ అలాంటి వాళ్ళు ఏంటంటే కొంచెం స్మోకింగ్ అనేది తగ్గించుకోవాలంటే డైలీ ఎక్కువగా తాగకుండా తక్కువగా అలా ఉంటే కొంచెం మనకి ఏంటంటే గమ్ ఇన్ఫెక్షన్స్ రాకుండా మనం మెయింటైన్ చేసుకోవచ్చు. ఈ స్మోకింగ్ చేస్తే ఏమైపోతుందంటే మనం ఇంప్లాంట్స్ ఎక్కడైతే వేసుకుంటామో ఆ గమ్ అనేది ఇన్ఫ్లేమ్ అవుతూ ఉంటుంది. సో ఇన్ఫ్లేమ్ అయిపోయి మనకి గమ్ ఇన్ఫెక్షన్ అయ్యి లోపల బోన్ లాస్ అయిపోయి అలా మనకి ఇంప్లాంట్ అనేది ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో మ్యాక్సిమం అవాయిడ్ చేయడం చాలా మంచిది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే డయాబెటీస్ పేషెంట్స్ ఉంటారు కదా, అన్కంట్రోల్డ్ డయాబెటీస్. అంటే అన్కంట్రోల్డ్ డయాబెటీస్ వాళ్ళు ఏంటంటే ఇంప్లాంట్స్ వేసుకున్నప్పుడు డయాబెటీస్ అనేది మనకి కంట్రోల్ చేసుకొని మనకి ఇంప్లాంట్స్ వేయించుకుంటారు. సో తర్వాత కూడా ఎలాగైతే కంట్రోల్ చేస్తారో తర్వాత ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కూడా కొంచెం ప్రాపర్గా అంటే నార్మల్గా మరీ ఎక్కువగా ఉండకుండా అలా ఫుడ్ కంట్రోల్ చేసుకోవడం, అలా అన్కంట్రోల్డ్గా ఉండకుండా డయాబెటీస్ అనేది కంట్రోల్లో ఉంచుకోవాలి. అప్పుడు ఏంటంటే మనకు గమ్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. సో ఇంకా జనరల్ చెకప్కి రావడం, 6 monthsకి ఒకసారి రావడం, నార్మల్గా క్లీనింగ్ చేయించుకోవడం, ఇంకా ఏంటంటే ఎక్స్రేస్ మనకి ఓపీజీ అవి ఉంటాయి కదా, అవి తీయించుకొని అట్లీస్ట్ లోపల ఇంప్లాంట్ అనేది ఎలాగా ఉంది అన్నీ మనం చెక్ చేసుకుంటూ ఉంటే మనకి ఇంప్లాంట్స్ వేసుకున్న తర్వాత ప్రాబ్లమ్స్ అనేది చాలా తక్కువగా వస్తాయి. మనం లైఫ్ టైం మన ఇంప్లాంట్ అనేది మంచిగా మెయింటైన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.